హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిఎఫ్ క్లెయిమ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం దీంట్లో క్రోమ్ ఓపెన్ చేసి, క్రోమ్ కానీ ఫైర్ఫాక్స్ కానీ అని ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక మనకి సైట్ వచ్చేస్తుంది. సో ఇందులో హోమ్ పేజ్ ఓపెన్ చేసి హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయాక సో హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం ఈకేవైసీ పోర్టల్ అని ఉంది కదండి. సో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో అది ఓపెన్ అయిన తర్వాత సో ఈ వీడియోలో నేను పిఎఫ్ క్లెయిమ్ అనేది లైవ్లో చేశానండి. సో అంటే క్లెయిమ్ అనేది డైరెక్ట్ మొత్తం టోటల్గా కొట్టి అది అమౌంట్ వచ్చిన తర్వాత నేను వీడియో చేశాను. సో అమౌంట్ ఎన్ని రోజులలో వచ్చింది అనేది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. ఎన్ని రోజులలో క్రెడిట్ అవుతుంది అనేది చెప్తాను. సో కంప్లీట్ డీటెయిల్గా చెప్తానండి పిఎఫ్ ఎలా క్లెయిమ్ చేయాలనేది. సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత దీంట్లో మనం యూఏఎన్ ఐడి అంటే మెంబర్ ఐడి, మనకి యూఏఎన్ అనేది మనకి ఐడి అనేది దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ మెంబర్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఇచ్చారు కదా, సో ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టాలి. సైన్ ఇన్ కొట్టిన తర్వాత మనకి హోమ్ మెంబర్ అకౌంట్ హోమ్ అనేది వచ్చేస్తుంది మనకి. దీంట్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ పేజ్ అనేది దీంట్లో యూఎన్ కార్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. మనం ఇలా ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ హోమ్ పేజ్లో మన డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మన ఐడి, యూఎన్ ఐడి, నేమ్ అండ్ పాస్బుక్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఉంటున్నాయి.
అండ్ అలాగే ఫస్ట్ మనకి బ్యాలెన్స్ అనేది చెకింగ్ ఎలా చేసుకోవాలి అండ్ పాస్బుక్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా ఒక వీడియో చేశానండి. సో అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో ఇక్కడైతే మనకు అండ్ అలాగే దీంట్లో మనం సర్వీస్ హిస్టరీ అనేది కూడా తెలుసుకోవచ్చు అండి. సో అది సర్వీస్ హిస్టరీ అనేది ఏ కంపెనీ సర్వీస్ మనం ఎప్పుడు దాంట్లో జాయిన్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది చూసుకోవచ్చు. సో దానికోసం అయితే మనకి ఇక్కడ హోమ్ పక్కన వ్యూ అనే ఆప్షన్ ఉంది కదండి. సో దాన్ని క్లిక్ చేస్తే కనుక సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి సర్వీస్ హిస్టరీ అనేది చూపిస్తుంది. డేట్ ఆఫ్ జాయినింగ్, ఈపీఎఫ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఎస్టాబ్లిష్మెంట్ ఐడి. సో ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుందండి. సో ఇలా మనం ఇక్కడ సర్వీస్ హిస్టరీ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలా చెక్ చేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడ మనం అలాగే మార్క్ ఎగ్జిట్ అని కూడా చేసుకోవచ్చు. అంటే మనకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కంపెనీ నుంచి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనమే ఎంటర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగంటే మనం మేనేజ్ ఆప్షన్కి వెళ్తే అక్కడ మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ మార్క్ ఎగ్జిట్ అనేది ద్వారా ఎలా అంటే మనకి కంపెనీలో లీవ్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 3 months తర్వాత మనం దాంట్లో మార్క్ ఎగ్జిట్ అనేది పెట్టేశామంటే, సో రిక్వెస్ట్ పెట్టేశామంటే మనకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఎంటర్ అయిపోతుంది. సో దానికోసం మనకి ఇక్కడ మేనేజర్లోకి వెళ్ళి మార్క్ ఎగ్జిట్లోకి వెళ్తే అక్కడ సెలెక్ట్ ఐడి తీసుకున్న తర్వాత మనకి ఎగ్జిట్ అనేది ఇక్కడ రిక్వెస్ట్ పడుతుంది. సో ఇంకా దీంట్లో ప్రజెంట్ కంటిన్యూస్గా సో దీంట్లో ఈ ఐడిని అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కాబట్టి దీనికి ఎలిజిబుల్ ఉండదు. సో కంపెనీ నుంచి లీవ్ అయిన తర్వాత అట్లీస్ట్ మనకి పాస్బుక్లో ఆ కంట్రిబ్యూషన్ అనేది యాడ్ అవుతుంది కదండి. సో అది 3 months వరకు యాడ్ కాకుండా ఉన్న తర్వాత ఇక్కడ మార్క్ ఎగ్జిట్ అనేది పెట్టుకోవచ్చు. సో అలా ఇక్కడ మన మార్క్ ఎగ్జిట్ అనేది పెట్టేసుకోవచ్చు రిక్వెస్ట్. సో ఇప్పుడు క్లైమ్ అనేది ఎలా చేద్దాం చూద్దాం. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఆన్లైన్ సర్వీస్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ క్లైమ్ అని ఉంటుంది. సో ఈ క్లైమ్ కనుక క్లిక్ చేస్తే మనం క్లైమ్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇక్కడ మనకి మెంబర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉంటున్నాయి. సో ఫస్ట్ అయితే మనకి క్లైమ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం బ్యాంక్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేద్దాం. సో మనం ప్రజెంట్ ఇక్కడ పిఎఫ్ విత్డ్రా అంటే అడ్వాన్స్ విత్డ్రా చేస్తున్నాను నేను ప్రజెంట్, టోటల్ విత్డ్రా కాదు. అంటే మనకి మధ్యలో మనీ అనేది అవసరం ఉంటే మనం మనీ తీసుకోవడానికి ఇక్కడ ఎలిజిబుల్ ఉంటుంది. సో అలా నేను ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ అనేది విత్డ్రా చేస్తున్నాను. సో టోటల్గా క్లైమ్ అయితే డేట్ ఆఫ్ ఎగ్జిట్ పెట్టిన తర్వాతనే మనకి క్లైమ్ చేయడానికి ఉంటుంది. మొత్తం టోటల్ బ్యాలెన్స్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేదు కాబట్టి నేను రన్నింగ్లో ఉన్నా కాబట్టి సో మనీ అవసరం కోసం ఇక్కడ మనం అడ్వాన్స్ అనేది ఎంటర్ చేసి క్లైమ్ చేస్తున్నాం. సో దానికోసం బ్యాంక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొట్టిన తర్వాత ఇది వచ్చేస్తుంది. సో ఇది వెరిఫై చేశాక మనకి ఆప్షన్స్ అనేది వచ్చేస్తుంది ఇంకా వేరే.
సో ఇక్కడ వెరిఫై అయ్యాక మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి వెరిఫై కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఒక పాపం మెనూ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎస్ అని కొట్టాలి, అంటే మనకి కన్ఫర్మేషన్. అది కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రాసెస్ ఫర్ కంటిన్యూ కింద వచ్చిన ఆప్షన్ ప్రాసెస్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఇక్కడ మనకి సో ఫస్ట్ అయితే ఇక్కడ పిఎఫ్ ఏ టైప్ ఆఫ్ తీసుకుంటాం అనేది సెలెక్ట్ చేసుకుంటే పిఎఫ్ అడ్వాన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో దాని తర్వాత ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పిఎఫ్ విత్డ్రా అనేది అడ్వాన్స్గా దేనికి చేస్తున్నాం, సో ఈ రీజన్ వల్ల చేస్తున్నాం అనేది టైప్ ఆఫ్ రీజన్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ కరోనా నడుస్తుంది కాబట్టి దీని గురించి అయినా పెట్టుకోవచ్చు, అవుట్ బ్రేక్ ఆఫ్ కరోనా కోవిడ్-19 అని. సో లేదంటే మీ ఇష్టం ఏదైనా పెట్టేసుకోవచ్చు, ఇల్నెస్ కానీ లేదా మ్యారేజ్ కానీ లేకపోతే సంథింగ్ ఎనీ రీజన్ పెట్టేసుకొని పెడితే సరిపోతుంది. సో నేనైతే ఇల్నెస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇల్నెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత అమౌంట్ అనేది కావాలో ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. సో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ ఇచ్చేయాలి. అడ్రస్ ఇచ్చిన తర్వాత సో మనకి ఇక్కడ పాస్బుక్ ఫోటో కానీ మ్యాక్సిమం ఫోటో స్కానర్డ్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్బుక్ ఫస్ట్ పేజ్ అనేది స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఫోటో తీసి క్లారిటీగా ఉండి దాన్ని అప్లోడ్ చేసినా ఏం లేదు. సో దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది సో అది 100 KB నుంచి 500 KB మిడిల్లో ఉండాలి.
మిడిల్లో ఉండాలి. సో దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐ అండర్స్టూడ్ మార్క్ అనేది క్లిక్ చేసి గెట్ ఓటీపీ అని మనం ఇక్కడ క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ అయిపోతుంది. సో గెట్ ఓటీపీ అని కొడితే మనకి అది వెరిఫై చేసుకొని మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిషన్ అనేది కొట్టేస్తే అయిపోతుంది. సో ఆ ఫైనల్ సబ్మిషన్ కొట్టే ముందు మనకు ఒకసారి టోటల్గా చూసుకొని అడ్రస్ కానీ అమౌంట్ కానీ ఫోటో స్కానర్ ఫోటో కానీ అన్నీ వెరిఫై చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కొట్టిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఆన్ పోర్టల్ అని వచ్చేస్తుంది. సో అది వచ్చిందంటే మనం క్లెయిమ్ అనేది సబ్మిట్ కొట్టినట్టు. సో దాని తర్వాత మనకి చూసుకోవచ్చండి ఎక్కడంటే మనకి ఆన్లైన్ సర్వీస్లో ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని వస్తుంది. సో అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది ఎప్పుడు మనం సబ్మిట్ చేసినాం అనేది, ఎంత చేసినాం, ఏం చేసినాం అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సో దీని తర్వాత నాకు ఇది సబ్మిట్ చేసిన 3 డేస్కి నాకు మెసేజ్ వచ్చింది. సో ఇది మెసేజ్ అండి. సో 3 డేస్లో మెసేజ్ వచ్చింది. 3 డేస్ వర్కింగ్ డేస్లో మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. మ్యాక్స్ సెటిల్ అయిన రోజే క్రెడిట్ అయిపోతుందండి బ్యాంకులో. సో నాకైతే సెటిల్ అయిన రోజే క్రెడిట్ అయిపోయింది. సో మ్యాక్స్ 3 to 7 డేస్ పడుతుంది. సో నాకైతే 4 డేస్ పట్టింది. 4 డేస్లో అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిప్లై చేస్తుంటాను. సో నేనైతే ల్యాప్టాప్లో చేసి చూపించానండి. సో మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఇది డెస్క్టాప్ మోడ్ పెట్టినా చేసుకోవచ్చు, మామూలుగా అయినా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు పిఎఫ్ అకౌంట్లో మనకి ఫస్ట్ కొంతమందికి యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్లో ఉండదండి. సో అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అండ్ అలాగే ఒకవేళ యూఏఎన్ నెంబర్ అనేది తెలియకపోతే సో అది ఎలా తెలుసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను, చూడండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.